దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 34. అవంతి కారులో కూర్చొని డైరెక్ట్గా ఫ్యాషన్ షో కాంపిటీషన్ దగ్గరికి పోనివి డ్రైవర్ అని చెప్తుంది. అలాగే మేడం అని అవంతి కార్ మహర్షి కార్ వెనుక వెళ్తుంటుంది. కొద్దిసేపటికి మహర్షి కాంపిటీషన్ జరిగే బిల్డింగ్కి చేరుకొని కార్ పార్కింగ్ చేసి మహర్షి బెనర్జీ గారు లోపలికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి గౌతమ్ బయటకు వచ్చి అవంతి కారు కోసం వెయిట్ చేస్తుంటాడు. అలా కొంతసేపు వెయిట్ చేయగానే అవంతి వస్తున్న కారు వచ్చి ఆగుతుంది. అవంతి కారు దిగగానే గౌతమ్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇప్పుడే ఆ మహర్షికి కనపడకూడదు అవంతి. కాంపిటీషన్ పూర్తయ్యాక, అది కూడా మనం విన్ అయ్యామని తెలిసాక డైరెక్ట్గా డయాస్ మీదనే నిన్ను ఆ మహర్షి చూడాలి. అప్పటి వరకు నువ్వు మహర్షి కంట్లో పడకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. సరే గౌతమ్, నేను కూడా అదే అనుకుంటున్నాను అంటుంది అవంతి. ఓకే, లోపలికి పద, నువ్వు బయట ఉండటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి గౌతమ్ అవంతిని లోపలికి తీసుకెళ్తాడు. మహర్షి బెనర్జీ గారు లోపలికి వెళ్ళగానే కాస్త దూరంలో దామోదర్ వేరే వ్యక్తులతో మాట్లాడడం కనిపిస్తుంటుంది. దామోదర్ని చూడగానే మహర్షి కళ్ళు ఆగ్రహంతో ఎర్రగా మారుతుంటాయి. బెనర్జీ గారికి కూడా దామోదర్ని చూస్తుంటే పీకల దాకా కోపం వస్తుంటుంది. ఇంతలో గౌతమ్ కూడా దామోదర్ దగ్గరికి వస్తాడు. ఏంటి గౌతమ్, మనం అనుకున్నట్టు అంతా రెడీనే కదా, ఆ అమ్మాయి అవంతి వచ్చింది కదా అని అడుగుతాడు దామోదర్. అంతా మనం అనుకున్నట్టే ఉంది మావయ్య. ఈ కాంపిటీషన్లో మనం విన్ అయ్యాక ఆ మహర్షి మొహాన్ని చూడాలని వెయిట్ చేస్తున్నాను అంటాడు దూరంగా ఉన్న మహర్షి బెనర్జీ గారిని ప్రతీకారంగా చూస్తూ. దామోదర్ కూడా వాళ్ళని కోపంగా చూస్తూ, ఇప్పటి వరకు ఆ మహర్షి ఎవ్వరూ తనకి ఎదురు లేరని విర్రవీగుతున్నాడు. ఈ రోజు నుంచి తన ఓటమి మొదలవుతుందని కాసేపట్లో అతనికి తెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తాడు. వీళ్ళ మాటలు వినపడనంత దూరంలో ఉన్న మహర్షి గౌతమ్ వాళ్ళని గమనిస్తూనే, వాళ్ళ దగ్గర ఆ డిజైనర్ ఎవరో కనిపించడం లేదు కదా బెనర్జీ గారు అని అడుగుతాడు. ఇప్పటికీ కూడా ఆ డిజైనర్ని సీక్రెట్గానే ఉంచుతున్నారు మహర్షి. కాసేపట్లో ఆ డిజైనర్ ఎవరో తెలుస్తుందిలే. కానీ మహర్షి, చిన్న మాట, గెలుపోటములు ఎవరికైనా సాధ్యమే అని గుర్తుపెట్టుకో. మనం గెలుస్తామని నమ్మకం లేనట్టుగానే ఇక్కడికి వచ్చాం. తర్వాత మనం ఓడిపోయినా కూడా అదే అభిప్రాయంతో ఉండాలి. అనవసరంగా ఆవేశం తెచ్చుకొని వాళ్ళతో గొడవ పడొద్దు అని చెప్తాడు బెనర్జీ గారు. గొడవ పడటానికి వాళ్ళేమీ ఫ్రాడ్ చేసి గెలవటం లేదు కదా బెనర్జీ గారు, నిజాయితీగానే వెళ్తున్నారు కదా. కాకపోతే వాళ్ళకంటే ముందే మనకి ఆ డిజైనర్ ఎవరో తెలిసి ఉంటే మన కంపెనీలో ఆ డిజైనర్కి పర్మనెంట్ పోస్ట్ ఇచ్చి తీసుకునేవాళ్ళం. నేను ఇప్పటి కాంపిటీషన్ కంటే తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఆలోచిస్తున్నాను. ఏది ఏమైనా కానివ్వండి, ఆ డిజైనర్ని ఎలాగైనా ఒప్పించి రాజీ ఒప్పందానికి తీసుకురావాలి. లేదంటే ఆ గౌతమ్ అనుకున్నంత పని చేస్తాడు అంటాడు మహర్షి. అవును మహర్షి, కాంపిటీషన్ అయిపోతే తర్వాత మనం అదే పనిలో ఉందాంలే అంటాడు బెనర్జీ గారు. కొంతసేపటికి కాంపిటీషన్కి వచ్చిన కంపెనీ వాళ్ళు కూర్చొనుంటే ర్యాంప్ షో మీద మోడల్స్ క్యాట్ వాక్ చేస్తూ వాళ్ళ కంపెనీ డ్రెస్సెస్ చూపిస్తుంటారు. కాంపిటీషన్ నిర్వాహకులు ఆ డ్రెస్సెస్ని జడ్జ్ చేస్తూ వాళ్ళ ముందున్న పేపర్స్ మీద మార్క్స్ వేస్తుంటారు. ఆ కాంపిటీషన్కి వచ్చిన ఆడియన్స్ కొంతమంది మోడల్స్ డ్రెస్సులను చూస్తుంటే మరికొంతమంది ఆ మోడల్స్ అందాలను చూస్తుంటారు. ఒక్కొక్క కంపెనీకి సంబంధించిన మోడల్స్ ర్యాంప్ షో మీద క్యాట్వాక్ చేస్తుంటే ఒకరికంటే ఒకరు మించినట్టుగా డ్రెస్ డిజైన్స్ కనిపిస్తుంటాయి. లోపల కూర్చున్న అవంతి కూడా ఆ కాంపిటీషన్ షోని సిస్టంలో వీక్షిస్తూ, ఇప్పటి వరకు నేను క్రియేట్ చేసిన డిజైన్స్ కంటే అందమైన డిజైన్స్ కనిపించలేదు. ఇక నెక్స్ట్ రాబోయే ఆ జీవన గార్మెంట్స్ డిజైన్ చూడాలి అని ఆతృతగా ఎదురు చూస్తుంటుంది. అలా అనుకున్న కొన్ని నిమిషాలకే
జీవన ఎక్స్‌పోర్ట్ కంపెనీ అని అనౌన్స్ వినిపించి, ఒక మోడల్ ర్యాంప్ షో మీదకి వచ్చి డ్రెస్ డిజైన్ చూపిస్తూ క్యాట్ వాక్ చేస్తుంటుంది. ఆ డిజైన్‌ని చూడగానే అవంతికి కాస్త షవర్ మొదలవుతూ, బాబోయ్! ఈ డిజైన్ కూడా బాగానే ఉంది. కొంపతీసి మళ్ళీ ఆ మహర్షి గారే విన్నవరు కదా అని అనుకొని టెన్షన్ పడుతుంటుంది. బయట అందరితో పాటు కాంపిటీషన్ వీక్షిస్తున్న గౌతమ్ దామోదర్ మనసులో కూడా అదే భయం పట్టుకుంటుంది. స్వయంగా అది మహర్షి క్రియేట్ చేసిన డిజైన్ కాబట్టి ఆ డ్రెస్ డిజైన్ కూడా అందరి మెప్పును పొందుతుంటుంది. కానీ మహర్షి మనసంతా ఇప్పుడు ఆ కాంపిటీషన్ మీద లేదు. కేవలం ఆ డిజైనర్ ఎప్పుడు కనిపిస్తుందా అనే ఆలోచనలోనే ఉంటాడు. దాదాపు బెనర్జీ గారి ఆలోచన కూడా అదే. కొద్దిసేపటికి గౌతమ్ కంపెనీ అనౌన్స్ వినిపించి అవంతి క్రియేట్ చేసిన డిజైన్ డ్రెస్తో మోడల్ వచ్చి క్యాట్ వాక్ చేస్తుంటుంది. అనుకున్నట్టుగానే ఆ డ్రెస్ కూడా అందరి మెప్పును పొందుతుంటుంది. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న మహర్షి కూడా ఆ డిజైనింగ్ క్రియేటివిటీని కళ్ళార్పకుండా చూస్తూ, నిజంగా ఆ డిజైనర్ ఎవరో కానీ ఇప్పుడు కూడా నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఐ అప్రిషియేట్ యూ అని అనుకుంటాడు. ఆడియన్స్ నుంచి, నిర్వాహకుల నుంచి ఆ డ్రెస్ డిజైన్కి వస్తున్న రెస్పాన్స్ చూసి గౌతమ్ దామోదర్కి మహా ఆనందం కలుగుతుంటుంది. లోపల కూర్చొని వీక్షిస్తున్న అవంతి కూడా ఆ డ్రెస్ మీద వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందపడుతుంటుంది. దాని తర్వాత మరికొన్ని కంపెనీ మోడల్స్ కూడా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తుంటారు. కొన్ని గంటలకి ర్యాంప్ షో మీద మోడల్స్ క్యాట్వాక్ పూర్తవుతుంది. గెలుపు ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అదే టెన్షన్ గౌతమ్, అవంతి, దామోదర్లో కూడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే జీవన గార్మెంట్స్ నుంచి వచ్చిన డిజైన్ కూడా బాగుంది కాబట్టి వాళ్ళ మనసులో ఆ టెన్షన్ అలా ఉండిపోతుంది. కొద్దిసేపటికి కాంపిటీషన్ నిర్వాహకులు డయాస్ మీదకి వచ్చి కాంపిటీషన్ గురించి మాట్లాడుతూ విన్నర్ అనౌన్స్ చేసే స్పీచ్ ఇస్తుంటారు. మహర్షి బెనర్జీ గారి మనసులో కూడా కాస్త టెన్షన్ నెలకొని ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఆ డిజైనర్ ఎవరో చూడాలని ఆతృతగా ఉంటారు. కొద్దిసేపటికి ఆ కాంపిటీషన్ నిర్వాహక హెడ్ విన్నర్ అనౌన్స్ చేస్తూ ది విన్నర్ ఈస్ గౌతమ్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ కంపెనీ అని అనౌన్స్ చేస్తాడు. అది వినగానే ఎంతో కాలంగా మహర్షి మీద గెలుపు కోసం ఎదురు చూస్తున్న గౌతమ్ కళ్ళలో ఆనందంతో నీళ్ళొస్తుంటాయి. ఇక దామోదర్ మహర్షి బెనర్జీ గారి వైపు చూసి పొగరుగా మీసాలు తిప్పుతుంటాడు. లోపల కూర్చున్న అవంతికి కూడా ఆనందంతో కన్నీలాగటం లేదు. మహర్షితో తనకున్న పరిచయం అంతా గుర్తుకొస్తూ అమ్మాయితో తనని కలిసి చూడటం గుర్తుకు తెచ్చుకొని, మహర్షి గారు, మీ మీద నాకు ఇది మొదటి గెలుపు. ఈ క్షణాన మీ మీద నాకు ఇంకా కోపం వస్తుంది. భర్త ఓటమి కావాలని ఏ భార్య అనుకోదు. కానీ మీరు ఓడిపోవాలని నేను పట్టుపట్టి ఈ కాంపిటీషన్ కోసం కష్టపడ్డాను. ఇలా అనుకున్నానంటే దానికి కారణం పూర్తిగా మీరే. ఎలాగైతే ఏంటి, అనుకున్నది సాధించాను. ఇలాగైనా మీ మీద పంతం తీర్చుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని అనుకొని మహర్షి మీద కోపంతో ఆలోచిస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఆ కాంపిటీషన్లో గెలుస్తామని ఎలాగో ఆశలేని మహర్షి బెనర్జీ గారికి ఆ ఓటమి వాళ్ళని పెద్దగా బాధించదు. ఆ డిజైనర్ ఎవరో చూడాలని మాత్రం ఆతృతగా ఎదురుచూస్తుంటారు. గౌతమ్ కోపంగా మహర్షి వాళ్ళ దగ్గరకొచ్చి, ఎలా ఉంది నా గెలుపు అని పొగరిగా అడుగుతాడు. మహర్షి బెనర్జీ గారు తగ్గి ఉండే క్షణాలు కాబట్టి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఇప్పుడేముంది మహర్షి, ఇంకా ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ. మా డిజైనర్ని అడ్డు పెట్టుకొని నీ కంపెనీ పేరు ప్రతిష్టని నడి రోడ్డులో పడేస్తాను. నీ బిజినెస్ మీద ఉన్న గుడ్ విల్ని నేను చెరిపేస్తాను. నువ్వు మా నాన్నగారికి చేసిన ద్రోహానికి నిన్ను నడి రోడ్డు మీదకు తీసుకొస్తాను అని కోపంగా అంటుండగా, షటప్ గౌతమ్, అది నీ వల్ల కాదు. నాకు ఆ పరిస్థితి వస్తే నాకున్న కోట్ల ఆస్తులు కూడా ఆ డిజైనర్కి ఇచ్చేసి నా కంపెనీని నేను కాపాడుకుంటాను
అంటాడు మహర్షి ధీమాగా. అది విని గౌతమ్ పకపక నవ్వుతుంటాడు. ఆ నవ్వు చూసి మహర్షికి ఇంకా కోపం వస్తుంటుంది. గౌతమ్ని చూస్తూ బెనర్జీ గారు కూడా కంగారు పడుతుంటారు. గౌతమ్ కొద్దిసేపటికి నవ్వాపి, ఆ డిజైనర్ ఎలాంటి ఆస్తిపాస్తులకి లొంగని ఆత్మాభిమానం ఉన్న ఒక అమ్మాయని మీకు తెలియక మాట్లాడుతున్నారు అంటాడు. అమ్మాయి అనగానే ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు. ఆ డిజైనర్ ఒక అమ్మాయా అని అడుగుతాడు మహర్షి అంతే ఆశ్చర్యపోతూ. అవును, ఒకటి చెప్పనా, ఈ కాంపిటీషన్కి నాకన్నా తనే బాగా కష్టపడింది. నీ మీద గెలవాలని అనుక్షణం కష్టపడుతూ ఆ డిజైన్ని క్రియేట్ చేసింది. చివరికి తను గెలిచి నన్ను గెలిపించింది. సో మీరనుకుంటున్న ఆ ఆలోచనల్ని కాస్త పక్కకు పెట్టండి. ఏ రకంగానూ తను రాజీకి రాదు అంటాడు. ఆ మాటలతో ఇద్దరిలోనూ భయం కలుగుతుంది. అసలు ఆ డిజైనర్ ఎవరాని ఇద్దరూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను కదా. తను మా కంపెనీ డిజైనర్ మాత్రమే కాదు, నా ప్రాణ స్నేహితురాలు కూడా అంటాడు. అది విని ఇద్దరూ షాక్ అవుతుంటారు. మీరు ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చినా నా స్నేహితురాలు మీకు లొంగదు, రాజీకి రాదు. ఇక ఆ విషయాన్ని మర్చిపోయి మరి కాసేపట్లో నా స్నేహితురాల్ని చూడండి అని చెప్పి గౌతమ్ వెళ్తాడు. అప్పటి వరకు కాస్త ధైర్యంగా ఉన్న మహర్షి బెనర్జీ గారు డిజైనర్ తన స్నేహితురాలు అనగానే పూర్తిగా ధైర్యం కోల్పోయి టెన్షన్ పడుతుంటారు. కొద్దిసేపటికి గౌతమ్ డయాస్ మీద నిలబడి మైక్ తీసుకుని మాట్లాడుతూ, ఈ కాంపిటీషన్లో నేను గెలిచినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డ్రెస్ డిజైనర్ ఎవరా అని అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించలేను అని చెప్పి పక్కన నిలబడిన దామోదర్ని చూస్తూ, మావయ్య తనని తీసుకురండి అని చెప్తాడు. అలాగే గౌతమ్ అని దామోదర్ లోపలికి వెళ్తాడు. మహర్షి బెనర్జీ గారిలో క్షణం క్షణం టెన్షన్ పెరుగుతూ ఆ అమ్మాయి ఎవరో చూడాలని ఎదురు చూస్తుంటారు. కొద్దిసేపటికి డయాస్ మీదకి దామోదర్తో కలిసి అవంతి మెరుపులా వస్తుంది. సడన్గా డయాస్ మీద అవంతిని చూడగానే మహర్షి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. ఇదేంటి మహర్షి, మన అవంతి అక్కడ ఉందేంటి అని అడుగుతారు బెనర్జీ గారు కూడా షాక్ అవుతూ. అలా అంటూ ఉండగానే అవంతి గౌతమ్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. గౌతమ్ తన్ని అందరికీ పరిచయం చేస్తూ, షీ ఈజ్ అవంతి, మై బెస్ట్ ఫ్రెండ్. విన్నైన డ్రెస్ డిజైనర్ నా బెస్ట్ ఫ్రెండ్ అవంతి అని చెప్పుకోవటానికి నాకు చాలా గర్వంగా ఉంది అంటాడు. అది విని మహర్షి ఇంకా షాక్ అవుతూ, ఓ గాడ్, నా భార్య నా శత్రువుకి బెస్ట్ ఫ్రెండా, ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను అని అనుకుంటాడు. బెనర్జీ గారు కూడా అది విని మహర్షి వైపు చూస్తుంటాడు. అవంతి గౌతమ్కి దామోదర్కి మధ్యలో నిలబడి ఉంటుంది. మహర్షి ఇంకాస్త షాక్ అవుతూ, ఏ దుర్మార్గుడికి అయితే అవంతి గురించి తెలియకూడదనుకున్నానో ఇప్పుడు ఆ దుర్మార్గుడి పక్కనే అవంతి ఉంది అని దామోదర్ని ఉద్దేశించి అనుకుంటూ అవంతి గురించి భయపడుతుంటాడు. బెనర్జీ గారు కూడా బాధపడుతూ, ఏమిటమ్మా అవంతి ఇలా చేశావు అని అనుకుంటాడు. అందరూ కలిసి అవంతికి చప్పట్లు కొడుతుంటే అవంతి మాత్రం కసిగా మహర్షి వైపు చూస్తుంటుంది. మహర్షి కూడా తన చూపుల్ని గమనించి, నా భార్యే ద్వేషంతో నా ఓటమిని కోరుకుందన్నమాట అని అనుకుంటాడు బాధపడుతూ. అందరూ చప్పట్లు కొడుతుంటే మహర్షి అవంతి వైపు ప్రేమగా చూస్తూ, నేను ఓడిపోవటం పక్కకు పెడితే ఇది నా భార్య విజయం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అవంతి అని అనుకొని మహర్షి కూడా అవంతికి క్లాప్స్ కొడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత మహర్షి అవంతి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి, అవంతి కాంప్రమైజ్కి రాకపోతే మహర్షి చిక్కులో పడినట్టే. మరి మహర్షి ఈ సమస్య నుండి ఎలా బయటపడతాడు తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.